శ్రోతలందరికీ నమస్కారం. నేను మీ మోహన్ స్వామి పేరూరు. ప్రియ మిత్రులారా, సాధు సజ్జనుల మాటలు అమూల్యము. ఎందుచేతనంటే వారు సత్యము తెలుసుకున్నవారు. వారు మాటలలో, చేతలలో, మనసులలోనూ పరమ సత్యము నిండి ఉన్నది. అందువల్ల వారి జీవితము ప్రశాంతంగా ఉంటుంది. అందుకే వారు మనకు ఆదర్శం. మన జీవనము పూలవలే అందరికీ ప్రియముగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అందువల్ల మనము సత్యధర్మములతో ఉండాలి. దేవుడంటే కేవలము పేరు కాదు, అతడు నిరంతరము పని చేస్తూనే ఉంటాడు. వర్షము, పంట, గాలి, వెలుతురు వీటికై భగవంతుడు నిరంతరము పని చేస్తూనే ఉంటాడు. ఆ పరమాత్ముడే నిరంతరము పనిలో ఉంటే మనము పని చేయకుండా ఉంటే ఎలా? జీవనదులు, గాలి, సూర్యుడు ఎల్లప్పుడూ పని చేస్తూనే ఉంటాయి కదా. ఈ జగత్తు ముందుకు సాగేది ఎలా? పని చేస్తూనే ఉండాలి. ఆత్మజ్యోతికి భక్తి అనడి నూనెను పోసి, బుద్ధి అనడి ఒత్తి వేసి వెలిగించాలి. అప్పుడు మనకు ఆత్మజ్ఞానం అనేది వెలుతురు ప్రకాశిస్తుంది. అప్పుడే ఆనందము వెల్లి విరుస్తుంది. మనము ఎప్పుడైనా ప్రకృతిలో నిశ్శబ్దంగా, మౌనంగా కూర్చోవాలి. అప్పుడు మనకు అక్కడ ఉన్న వృక్షములు, చల్లని గాలి, పక్షుల కిలకిల ధ్వనులు మనకు సత్య మార్గమును చూపును కదా. అదే మనకు గురు మార్గం తెలుపగలదు. మనము ప్రతిరోజు ఇంటిలో దేవుని ముందు దీపం వెలిగించి భక్తితో ప్రార్థిస్తాము కదా. అదే ప్రకారముగా మనసులో సుజ్ఞాన జ్యోతిని వెలిగింప చేసుకోవాలి. సత్యకాముడనే ఒక బాలకుడు ఉండేవాడు. అతని తల్లి జాబాలి, తండ్రి లేడు. ఆ బాలునకు గొప్ప జ్ఞాని కావాలని ఆశ, మనకు సంపదను గడించాలని ఆశ. కొంతమందికి జ్ఞాన సంపద కావాలి. అమ్మ, నేను గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు నీ పేరేమి, నీ తల్లిదండ్రుల పేరేమని అడిగితే ఏమి చెప్పాలి అన్నాడు. నీ పేరు సత్యకాముడు, తల్లి పేరు జాబాలి, తండ్రి పేరు తెలియదని చెప్పు అంది తల్లి. సత్యకాముడు ఒకరోజు గురువు వద్దకు వెళ్ళాడు. నాకు ఆత్మోపదేశం చేయమని గురువుని అడిగాడు. అందుకు గురువు వివరములు అడిగాడు. గురువు అడగానే అన్ని విషయాలు తల్లి చెప్పినట్లు చెప్పాడు సత్యకాముడు. అందులకు అతడు చెప్పిన సత్యవాక్యములకు ఎంతగానో సంతృప్తి చెందినాడు గురువు. ఆ గురువు 500 ఆవులను ఇచ్చి, వీటిని బాగా కాస్తూ ఉండు, 1000 ఆవులైన వెంటనే నేను నీకు ఆత్మోపదేశం చేస్తాను అని చెప్పినాడు. సత్యకాముడు గురువు ఆజ్ఞ మేరకు ఆత్మవిశ్వాసముతో ఆవులను తోలుకొని అరణ్యములోనికి ప్రవేశించి వాటిని బాగా కాయుచుండెను. అలా కాలము గడిచిపోయింది. ఆవులు చూస్తుండగానే 1000 అయినాయి. ఒకరోజు ఒక ఆవు ఇలా చెప్పింది, నాయనా సత్యకామ, నీవు మమ్మల్నందరినీ బాగా కాపాడినావు, మా జాతిని 1000 ఆవులు చేసినావు. నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకు నేను నీకు సత్య సాక్షాత్కారం చెబుతాను అంది. అందుకు సత్యకాముడు ఆ గోవుకు నమస్కరించి నేను ధన్యుడను అన్నాడు. ఇట్లుండగా ఒకరోజు తెల్లవారు సూర్యోదయము కాగానే సూర్యుడు సత్యము నావలే పరిశుద్ధంగా ఉన్నది అన్నాడు. నిరంతరము ప్రవహించే నది, జీవితము స్థిరంగా ఉండేవాడే దేవుడని నది చెప్పింది. సర్వప్రాణులకు ఆధారంగా ఉండేవాడే భగవంతుడని భూమి చెప్పింది. నీవే దేవుడవని కోకిల కూసింది. ఈ నలుగురి మాటలు విన్న సత్యకాముడు ఓహో అహం బ్రహ్మోస్మి అనుభావనలతో సత్యం, శివం, సుందరం, ఇదే ప్రకృతి వైభవం అనుకుంటూ గురువు గారి వద్దకు వచ్చాడు. గురుదేవా, మీరు చెప్పినట్లు ఇప్పుడు 1000 ఆవులు అయినాయి, నాకు ఆత్మోపదేశం చేయండి అని గురువును వినయంగా అడిగాడు. సత్యకాముని ముఖములోని వర్చస్సు, దైవకళ మరియు మనసులోని ప్రశాంతతను గమనించిన గురువు, నాయన, నీకు సత్యదర్శనమైనది, నీవు పరమజ్ఞానిగా ఉన్నావు అన్నాడు. ఆ వాక్యములను విన్న సత్యకాముడు గురువు గారి పాదములకు నమస్కరించి అంతా మీ దయ వల్లనే జరిగిందని వారి ఆశీస్సులు పొందినాడు. ఎంతగానో ఆనందపడి పరవశుడైనాడు. ఒక కుటీరములో గురు శిష్యులిద్దరూ వాసమై ఉండేవారు. అలా కొంతకాలం ఉన్న తరువాత వారు దేశాటనకై బయలుదేరిరి. అలా వెళుతూ వారు ఒక గ్రామం సమీపించిరి. దగ్గరకు రాగానే గురువు శిష్యునితో, నాయన, ఈ ఊరిలో విచారించకుండా, తెలుసుకోకుండా ఏమీ చేయొద్దని చెప్పాడు.
అలాగే గురువుగారు అని శిష్యుడనెను. ఊరిలోకి రాగానే ఇద్దరు సమీపమున ఒక అంగడి వద్దకు వెళ్ళిరి. ఆ అంగడి యజమాని వారిని రాకకు ఎంతగానో సంతోషించి వారికి తగిన గౌరవ మర్యాదలు చేశాను. అంగడి వద్ద నుండి బయలుదేరినప్పుడు శిష్యుడు అక్కడ ఉన్న నూనె డబ్బాలో ఏలు పెట్టి తరువాత ఆ ఏలును అక్కడ ఉన్న కంబమునకు రాచి వచ్చినాడు. గురువు, ఎందుకలా నూనె కంబానికి రాచి వచ్చినావు నాయన? దాని పరిణామం ఏమవుతుంది అన్నాడు. అందుకు శిష్యుడు, అందువల్ల ఏమవుతుందిలే గురువుగారు అన్నాడు. ఓహో, అయితే దీని నుండి ఏమి అవుతుందో చూద్దాం రమ్మంటూ గురువు శిష్యునితో ఆ అంగడి ఎదురుగా చెట్టు కింద ఒక అరుగు మీద కూర్చున్నారు. కొంతసేపటికి ఒక ఈగ ఆ కంబముపై రాచిన నూనె మీద వాలింది. ఆ ఈగను తినడానికి ఒక బల్లి వచ్చెను. ఆ బల్లి రాగానే అక్కడ ఉన్న ఒక పిల్లి ఆ బల్లి కోసం వచ్చెను. ఆ పిల్లి రాగానే ఆ ఎదురుంటి కుక్క పిల్లిని పట్టుకొనవలనని పరిగెత్తి వచ్చెను. ఆ కుక్క ఆ అంగడి యజమానిని చూసి భయపడి అటునిటు పారాడుతూ ఆ నూనె డబ్బాను బోర్లా దొబ్బింది. నూనంతా ఒలికిపోయింది. అప్పుడు అంగడి వానికి కోపం వచ్చి కర్రతో కుక్కను బలంగా కొట్టిన వెంటనే అది చచ్చిపోయింది. ఆ కుక్క యజమాని ఇది చూసి కోపం వచ్చి అంగడి యజమానితో పోట్లాడి ఆ అంగడికి నిప్పు పెట్టినాడు. అంతా అంగడి తగలబడిపోతుంది. వాని వైపు కొందరు, కుక్క యజమాని వైపు కొందరు గుంపులుగా ఏర్పడి ఊరిలోనే పెద్ద కొట్లాట జరిగింది. ఊరికి ఊరే తగలబడిపోయింది. విచారించకుండా తెలియకుండా ఏమీ చేయొద్దనే గురువు మాట విననందుకు ఇంత నష్టం జరిగిందని శిష్యుడు అనుకున్నాడు. అయితే కాలము ఎప్పుడో గడిచిపోయింది. చింతించి లాభం లేదు కదా. మనము జీవితాంతము ఇతరులకు మంచి జరిగే పనులు చేయాలి. మనము చేసి చేయనట్లుండాలి. దీనికి సహజ కర్మ అంటారు. మోసం చేసి ఏమి చేయలేదని అనడము సహజ కర్మ కాదు. ప్రకృతి మనకు నిరంతరము గాలి, నీరు, పంటలు ఇస్తూ ఉంది కదా. ఏమీ చేయలేనట్టు మౌనంగా ఉంటుంది. ఒక కోకిల ప్రకృతిలో నిరంతరము మధురంగా పాడుతూ ఉంటుంది. ఒక గంధర్వ లోకాన్నే తన పాటతో సృష్టిస్తుంది. అయితే ఎవరిని ఎన్నడూ తనకు ప్రశస్తి ఇవ్వమని ఎవరిని అడగదు. పూల చెట్టు నుండి పూలను తీసి దేవునకు సమర్పించిన ఆ పూలతీగ మౌనంగా ఉంటుంది. ఇది సహజ కర్మ అంటారు. మహనీయులు దేశ సేవే ఈశుని సేవ అన్నారు. దీనికే సహజ కర్మ అంటారు. భగవంతుని ఎల్లవేళలా మనసునందు ధ్యానించుచుండాలి. కానీ బాహ్యంగా అందరి మెప్పు కోసం ఎనలేని భక్తిని ప్రదర్శించరాదు అని దీని భావం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. మన హిందుత్వ ఔన్నత్యాన్ని చాటే ఈ శుభకార్యానికి మీ మద్దతు ఇవ్వండి. శుభమస్తు.